3వ అధ్యాయము వచనం 4. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పించి వచ్చినను అతడు వారి మాట పెట్టకపోయిన కనుక వారి మధ్యకి యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాని హామానుకు తెలిపిరి. ఏనగా అతడు నేను యూదుడును కనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండేది. నేను యూదుడును కనుక ఆ పని హామానికి నమస్కారం చేయాల కదండి. హామానికి హామానికి నమస్కారం చేయాల. కానీ మధ్యక వంగకి నమస్కారం చేయకి ఉన్నాడు. మరి అడిగారు. ఈ ప్రకారం ప్రతి దినం కూడా నమస్కారం చేయకుండా ఉన్నాడు. దేవుడికి తప్ప వేరే మానవుడికి నమస్కారం చేయకూడదు. వేరే వ్యక్తిని పూజించకూడదు. మధ్యకి తెలుసు. మధ్యక నేను యూదుడును కనుక ఇక్కడ తన వ్యక్తిగత జీవితం కాపాడుకున్నాడు. మనస్సాక్షి మా అయ్యా బాబు తన మనస్సాక్షిని కాపాడు, తన సొంత సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తన సొంత సాక్ష్యం, తన మనస్సాక్షి వాస్తవమైన మనస్సాక్షి కాదు, తన సొంత సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నువ్వు ఎప్పుడైనా చెప్పావా నీ యూదుడును కొడుక ఈ పని చేద్దా అయ్యా, ఈ పని చేయదు. సంఘ క్షేమాన్ని కోరుకునే వ్యక్తి మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి లేని జీవితం వ్యర్థం. నేను అబద్ధం ఆడాను, నా మనస్సాక్షి ఉండాలా? మోసం చేస్తాను, మనస్సాక్షి ఉండాలా? ఒక ఏమైనా చేయడానికి నేరం చేస్తాను, మనస్సాక్షి ఉండాలా? అసమాధానంతో ఉన్నాడు, మనస్సాక్షి ఉండాలా? ఎవరికైనా సమాధానం లేకుండా ఉన్నాడు, మనస్సాక్షి ఉండాలా? మనస్సాక్షి గతించబడాలా? మనస్సాక్షి లేని జీవితం వ్యర్థం. వాడు ఏమన్నాడంటే తిమోతిలో 4:3 చదువుకోండి. వాత వేయబడిన మనస్సాక్షి అన్న. నీ ఆలోచన సమాధానంగా లేవా? నీ మనస్సాక్షిని గతించడం లేదా? నేరంలో ఉన్నావా? నీ మనస్సాక్షిని గతించడం లేదా? అబద్ధమాడావా? నీ మనస్సాక్షిని గతించడం లేదా? మోసం చేస్తావా? నీ మనస్సాక్షిని గతించడం లేదా? ఎవరైనా అక్రమంగా తీసుకున్నావా? మనస్సాక్షిని గతించడం లేదా? జక్కీగా మనస్సాక్షి గతించబడింది. ప్రభువుని చూడగానే ఆలోచన చేద్దాం. 9:4 ఉండి అక్కడే 9:4 యెషయా గ్రంథం 9:4 యెషయా గ్రంథం 9:4 అక్కడే యెషయా గ్రంథం 9:4 మధ్యకి రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మధ్యకాడు వాడు అంతకంతకు గొప్పవాడు అభివృద్ధి చేత అతని కీర్తి సంస్థానముల అన్నిటి ఎందు వ్యాపించాను. మధ్యకి రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఎవరికి చెప్పడా? రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను అంటే రాజు దృష్టిలో కూడా మధ్యకి సాక్షి కలిగిన వాడే. రాజు దృష్టిలో కూడా మధ్యకి సాక్షి కలిగిన వాడే. సంఘ క్షేమాన్ని కాపాడేవాడు సాక్షి కలిగిన వాడు ఉంటాడు. ఒకటి మనస్సాక్షి కలిగిన వాడు ఉంటాడు. 2 నువ్వు చేసే డ్యూటీలో, నువ్వు చేసే వర్క్లో, నువ్వు చేసే కాలేజీలో, చదివే కాలేజీలో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ వారి చేత మంచి పేరు పొందిన వాడుగా ఉంటాడు. రాజు నగరంలో
మన లోకంలో ఉన్నా ఎవరు మనలను గురించి మంచి సాక్షి చెప్తుందని చెప్పండి. ఒక ప్రశ్న తీసుకుందా? నా ఇంట్లో మంచి సాక్షి ఉందా? నా బజార్లో మంచి సాక్షి ఉందా? నేను చేసే వర్క్లో మంచి సాక్షి ఉందా? నేను చేసే పనుల్లో మంచి సాక్షి ఉందా? ఎవరు నా గురించి మంచి సాక్షి చెప్పేవారు ఉంటున్నారు. ఇది మంచివాడండి, ఇది మంచివాడండి, చాలా గొప్పవాడండి. ఇలా మీ మందిరానికి కదా వస్తాడంట, మీ సంఘానికి వస్తాడంట కదా, చాలా గొప్పవాడు ఈయన. ఏదో మంచి సాక్షి లేదు. నీ మంచి సాక్షి ద్వారానే నీ సంఘం ఎట్లాంటిదో చెప్పగలరు. లోకంలో ఏది లోకం జ్యోతుల్లోనే ఉండమని చెప్పాడే. లోకంలో ఎట్లా ఉంటున్నాం మనం? మన ఇంటిలో ఎట్లా ఉంటున్నామండి? మన బజార్లో ఎట్లా ఉంటున్నామండి? ఎక్కడ మంచి సాక్ష్యం? ప్రత్యేకి రాజు చేత మంచి సాక్ష్యము కలిగిన వాడు. 13 చూడండి. యెషయా గ్రంథం 13. యెషయా గ్రంథం 13. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమం సరిచేవాడు, యూదులలో గొప్పవాడునే, తన దేశస్తులలో చాలా మందికి ఇష్టడుగా. నేను ఎంతమందికి ఇష్టడుగా ఉన్నా? నేను ఎంతమందికి ఇష్టడుగా ఉన్నానా? మొర్దెకై చాలా మందికి ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఇష్టడుగా ఉన్నాడు. బాబు, నీ కొడుకును ఇష్టడుగా ఉన్నావా? నీ కూతురు నువ్వు ఇష్టడుగా ఉన్నావా? నీ భార్యకు నువ్వు ఇష్టడుగా ఉన్నావా? నీ భర్తకి నువ్వు ఇష్టడుగా ఉన్నావా? నువ్వు చేసే డ్యూటీలో నీ యజమానుడికి నువ్వు ఇష్టడుగా ఉన్నావా? నీ అధికారికి నువ్వు ఇష్టడుగా ఉన్నావా? ఎంతమందికి నీవు నేను కూడా ఇష్టంగా ఉన్నానా? కష్టంగా ఉన్నానా? చాలా కష్టంగానే ఉంటున్నా. ఏది సంఘక్షేమం? ఎందుకు సంఘక్షేమంగా ఉండదు? సంఘక్షేమానికి కోరుకునే వ్యక్తి సమర్పణ కలిగిన వాడుగా ఉంటాడు. సంఘక్షేమానికి కోరుకునే వ్యక్తి సాక్షి జీవితం కలిగిన వాడుగా ఉంటాడు. మన సాక్షి కలిగిన వాడుగా ఉంటాడు. ఇతరుల రాజు చేత మంచి సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు. మధ్యకి తన దేశంలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. ఆలోచన చేద్దాం. సంఘ క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. తర్వాత ఒకటి సాక్షి కలిగిన వాడుగా ఉంటాడు, సమర్పణ కలిగిన వాడుగా ఉంటాడు. 2 సాక్షి కలిగిన వాడుగా ఉంటాడు. 3 మన సందేశం, మన సంభాషణ, మన సందేశం ఎట్లా ఉండాలి? 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. చివరిగా చదువు కూడా ముగించుకుందాం. 4:13 మొర్దెకై ఎస్తేరుతో ఇటువంటి చిత్రం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరి కంటే నువ్వు తెప్పించుకోవద్దు అని నీ మనసులో తలుచుకొనవద్దు. నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడగా మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము నువ్వు విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును అన్నాడు. సందేశం ఎట్లా ఉందంటే ఉన్నట్టు చెప్పాడు. మొర్దెకై చిత్రం ఇచ్చాడు, ఉన్నట్లు చెప్పాడు. కానీ 2వ అధ్యాయము అక్కడ 17వ వచనం 8-17 రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంవత్సరమునందు ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషము కలిగను.
అది సముద్రంలో విందు చేసుకున్నది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగిన కనుక అనేకులు యూదుల మతను అవలంబించింది అన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయం 11వ వచనంలో మత్తయి చెప్పాడు, గాదు నగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకోవద్దని నీ మనసులో కీడు వస్తుంది. యూదు మీద కీడు వస్తుంది. రాజు నగరంలో ఉన్నంత మాత్రం రాణిగా ఉందాడా? రాజు నగరంలో ఉన్నంత మాత్రం చేత నీవు తప్పించుకుంటావేమో నీ మనసులో అనుకోవాలి. నువ్వు ఈ సమయాన్ని మౌనంగా ఉంటే ఏ మాట్లాడకుండా ఉంటే యూదులకు సహాయం విడుదలయ్యో మర్యాద చెప్తున్నాడు వచ్చును. కానీ నువ్వు నీ తండ్రింటి వారును నీ తండ్రి నివుడు నీ తండ్రింటి వారును ఏమి చెప్పండి. ఈ మాట చెప్తే ఎవడు ఒప్పుకుంటాడా చెప్పండి. ఉన్నది ఉన్నట్టు సత్యవాక్యమును సరిగా చెప్పాలి. ఎవరేమనుకుంటారు సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు. ఏ పర్వాలే, నువ్వు రాజధానిలో ఉన్నది మాత్రం ఏదో నువ్వు తప్పించుకుంటావేమో, కానీ వాళ్ళకి సహాయం వస్తుంది. కానీ నువ్వు నశించిపోతావు. నీ తండ్రింటి వారు సత్యవాక్యం ఎఫ్ఎస్సి 1:11 సత్యవాక్యం అనగేట్లో ఎఫ్ఎస్సి 1:11 సత్యవాక్యం సరిగ్గా వించేవారు కావాలని ఈనాడు 1:13 ఎఫ్ఎస్సి 1:3 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఇచ్చి వాగ్దానం దేవుడు ఆత్మచేత తృప్తిపడుతుంది. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని సత్యవాక్యం ఆలోచించేద్దాం, అర్థం చేసుకుందాం. ఈనాడు సత్యవాక్యము అనగా సత్యవాక్యం అంటే ఏమిటి చెప్పండి. ఏంటి? స్వస్థత కాదు. సత్యవాక్యం అంటే అది కాదు, ఇది కాదు. రక్షణ సువార్త లేని వాటి వ్యర్థ ఉన్నది ఉన్నట్టు బోధించేవారు కావాలి. నాతాను వెళ్ళాడు దావీదు దగ్గరికి, చెప్పాడు